మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామములో ఇదిన శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథములో నుంచి ఇదిన వాగ్దానముగా దేవుడు మనకు దయచేసిన వాగ్దానం చూద్దాం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 17వ వచనము. రక్షణాయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మఖడ్గమును ధరించుకుంది. ఈ వాక్య వాగ్దానమును మనము గమనించినట్లయితే పౌలు గారు మాట్లాడుచూ ఉన్నట్లుగా మనము గమనించగలము. ఈ వాక్య వాగ్దానములో 2 ఆయుధాలుగా చూస్తూ ఉన్నాము. వాక్యం అనే ఖడ్గము, ప్రార్థన అనే ఆయుధము, విశ్వాసం అనే డాలు, రక్షణ శిరస్త్రాణమును, దేవుని వాక్యమును ఆత్మఖడ్గమును ధరించుకొని ప్రార్థన అనే ఆయుధము ద్వారా శత్రువైన సాతాను ఎదిరించడానికి ఈ 2 మనకు చాలా అవసరము. కనుక వాక్యం అనే ఖడ్గము, ప్రార్థన అనే ఆయుధము ద్వారా మనం సాతానును జయించడానికి